యేసు ప్రభు సిలువలో చనిపోయినప్పుడు ఒక 4 ప్రాముఖ్యమైనటువంటి సంఘటనలు జరిగాయి. మనం మామూలుగా సిలువ ధ్యానాలు చేసుకునేటప్పుడు యేసు ప్రభు సిలువలో మాట్లాడిన 7 మాటలు ధ్యానిస్తాం, లేదా సిలువ పరిధిలో ఇతరులు పలికిన మాటలు కొన్ని కూడా ధ్యానించుకోవచ్చు. కానీ ఈ రోజున మనం చదువుకున్న లేఖన భాగంలో నుండి మనం చూడవలసింది ఏంటంటే, యేసు ప్రభు యొక్క శిలువ మరణం ద్వారా 4 ప్రాముఖ్యమైనటువంటి కార్యాలు. ఇవి విశ్వాస జీవితానికి ఎంతో నిరీక్షణ కలిగిస్తున్నటువంటి కార్యాలు. అవేటో ఈ ఉదయకాలం మనం ధ్యానం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. బ్రీఫ్గా ఆ 4 విషయాలు ఏంటో మొట్టమొదటిగా మీకు చూపిస్తాను, ఆ తర్వాత వాటిని మీకు వివరిస్తాను. మొదటిది జరిగింది ఏమిటి అంటే 45వ వచనంలో, మధ్యాహ్నం మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశమందంతటా చీకటి కమ్మెను. ఇది మొదటిది. యేసు ప్రభు సిలువలో చనిపోయినప్పుడు జరిగిన అనేకమైనటువంటి కార్యక్రమాలు, అనేకమైనటువంటి ఈవెంట్స్, వాటిలో గొప్పది ఏంటంటే దేశం మొత్తం చీకటి కమ్మడం. రెండవది మనం చూసేది ఏంటంటే 51వ వచనం. 51వ వచనంలో, అప్పుడు దేవాలయపు తెర పైనుండి క్రింది వరకు 2గా చినిగను. ఇది రెండవది. దీన్ని కూడా వివరిస్తాను ఈ ఉదయకాలం. దేవాలయంలో తెర చినగడం అంటే ఏంటో చెప్తాను. అలాగే మూడవది ఏంటంటే భూమి వణికెను అని ఉంది ఇక్కడ. అంటే భూకంపం వచ్చిందనమాట. అది కూడా దేనికి సాదృశ్యంగా ఉంటుందో మీకు జ్ఞాపకం చేస్తాను. ఆ తదుపరి బండలు బద్దలాయను అనుంది. రాక్స్ స్ప్లిట్ అనే మాట. పెద్ద పెద్ద బండలు పగిలిపోయినాయట. అది కూడా ఒక కార్యమే, పెద్ద కార్యం జరిగింది. ఇక 4వది ఏంటంటే ఆ తర్వాత మాట సమాధులు తెరవబడెను అనే మాట మనం చూస్తాం. సో ఈ 4 విషయాలు ఈ ఉదయకాలం మనం ధ్యానం చేసుకుందాం. మొట్టమొదటి మాట ఏ మాట అంటే, మధ్యాహ్నం మొదలుకొని 3 గంటల వరకు, అంటే దాదాపుగా 3 hours, 12 to 3, 3 గంటల వరకు దేశం మొత్తం చీకటి అయిపోయిందట. యాక్చువల్గా ఆ దినాలు ఎలాంటి దినాలంటే, యేసుప్రభు చనిపోయిన దినాలు ఫుల్ మూన్ డేస్ అంటారు. ఈ ఫుల్ మూన్ డేస్లో సోలార్ ఎక్లిప్స్ అనేది జరగకూడదు, సూర్యగ్రహణం అనేది జరగకూడదు. బట్ సృష్టికి విరుద్ధంగా మనం గమనిస్తుంది ఏంటంటే, ఇట్స్ లైక్ ఎ సోలార్ ఎక్లిప్స్ అన్నమాట. అది సూర్యగ్రహం లాగానే దేశం మొత్తం చీకటి గమ్మిందట. దీని గురించి మనం ఆలోచన చేసినప్పుడు ఆధ్యాత్మికమైన సత్యం ఒకటి ఉంది. బట్ దానికంటే ముందుగా అనేక సంవత్సరాల క్రితం ఆమోస్ గ్రంథం తీయండి. ఆమోస్ ఒక ప్రవచనం చేశాడు. ఆ ప్రవచనం ఏంటో చూద్దాం ఒకసారి. ఆమోస్ ఒక ప్రవచనం చేశాడు. పేజ్ నంబర్ 759 పాత నిబంధనలో 8వ అధ్యాయం. ఆమోస్ గ్రంథం 8వ అధ్యాయం 9వ వచనం చదువుతున్నాను, గమనించండి. 9వ వచనం, ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, ఆ దినమున నేను మధ్యాహ్న కాలమందు సూర్యుని అస్తమింప చేయుదును, పగటి వేళను భూమికి చీకటి కమ్మ చేయుదును. చూసారా, ఇది ఎప్పుడో పలికినటువంటి ఒక ప్రవచనం. నేను మధ్యాహ్నం వేళ చీకటి కలగజేస్తానంటున్నాడు దేవుడు. ఎందుకు ఇలాగా ప్రవచించాడంటే, ఇది యేసుప్రభు యొక్క మరణాన్ని మనసులో పెట్టుకొని ప్రవచించినటువంటి మాట ఇది. యేసుప్రభు శిలువలో చనిపోతున్నప్పుడు జరిగేటువంటి ఒక ప్రాముఖ్యమైనటువంటి సంఘటనగా మనం ఇది చూస్తూ ఉన్నాం. మరి ఇంతకీ ఏంటి చీకటి? మధ్యాహ్నం దాదాపుగా 3 గంటల వరకు ఏమిటి చీకటి? దేనికి ఇది సాదృశ్యం? మీరు ఒకసారి హబక్కూకు గ్రంథం చూడండి దయచేసి. హబక్కూకు గ్రంథం 770 పేజ్ నెంబర్. హబక్కూకు గ్రంథం 1వ అధ్యాయం 770 1వ అధ్యాయం 13వ వచనం. నీ కనుదృష్టి దుష్టత్వం చూడలేనంత నిష్కలంకమైనది కదా, బాధించు వారు చేయు బాధను నీవు దృష్టింపజాలవు కదా. అది చాలు.
నీ కనుదృష్టి, దేవుని యొక్క కనుదృష్టి అట ఎలాంటిదట? దుష్టత్వము చూడలేనంత నిష్కలంకమైనది. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. అంటే ఆయన పాపాన్ని చూడలేడు, ఆయన పాపాన్ని సహించలేడు. అందుకనే ఏమైందంటే ఇప్పుడు యేసు ప్రభు శిలువలో చనిపోయినప్పుడు ఇక్కడ మనకి మత్తయి సువార్తలో చెప్పినటువంటి సంఘటన ప్రకారంగా మనం చూసేది ఏంటంటే, చీకటి కమ్మినప్పుడు యేసు ప్రభు ఒక మాట పలికాడు, నా దేవా నా దేవా నన్ను ఎందుకు చేయి విడిచావు అని అన్నాడు. ఎందుకన్నాడు ఆ మాట అని అంటే, ఈ చీకటి దేనికి సాదృశ్యంగా ఉంటుందంటే సర్వమానవులందరి పాపమునకు సాదృశ్యంగా ఉంటుందన్నమాట. వారి పాపం ఒక్కసారిగా యేసు ప్రభు మీద వాలిందనమాట. అప్పుడు అది చీకటి కమ్మిందనమాట. దేశమందంతటా ఉన్న ప్రజల యొక్క పాపం యేసు ప్రభు శిలువలో భరించాడు అని చెప్పడానికి సాదృశ్యంగా ఆ పాపము చీకటితో సమానం. సో అలాగా మానవుల యొక్క పాపం ఒక్కసారిగా యేసు ప్రభు మీద వాలినప్పుడు తండ్రి అయిన దేవుడు ముఖం తిప్పుకున్నాడు అనమాట. ఎందుకంటే ఆయన పాపమును చూచి ఆయన సహించలేడు. ఆయన కళ్ళు దుష్టత్వం చూసేవి కాదు, ఆయన నిష్కలంకుడు అనమాట. కనుక ఆయన వెంటనే ముఖం తిప్పుకున్నాడు, తండ్రి ముఖం తిప్పుకున్నాడు. అందుకనే కుమారుడు విలవిల్లాడిపోయాడు, నా దేవా నువ్వెందుకు నన్ను చేయి విడిచావు అన్నాడు అనమాట. కేవలం మన పాపం నిమిత్తమై ఆ ఎడబాటు అనేది జరిగినట్టుగా మనం గమనిస్తున్నాం. యేసు ప్రభు పాపి కాదు, యేసు ప్రభు పాపం చేయలేదు. కానీ మానవాళి పాపమంతా కూడా ఆయన భరించాడు. అందుకనే కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం చూడండి ఒకసారి. 2 Corinthians chapter 5 verse 21. 5వ అధ్యాయం 21వ వచనం. ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయనను మన కోసము పాపముగా చేసాను. చూసారా ఏం చేసాం? మనం పాపముగా చేసాం. వి మేడ్ హిమ్ సిన్ అని అన్నాడు, నాట్ సిన్నర్. పాపిగా కాదు, మన కోసం ఆయన పాపముగా మార్చబడ్డాడు, అంతేగాని పాపిగా కాదు. యేసు ప్రభు మన పాపాలు భరించిన వాడు. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. అంతేగాని ఆయన పాపి కాదు. ఆయన మన పాపములు భరించడం వలన పాపంగా మారాడు. ఇది మనం కొరింథీ పత్రికలో చూస్తున్నటువంటి ఒక విషయం అన్నమాట. కనుక ఈ చీకటి ఇది పాపానికి సాదృశ్యంగా ఉన్నటువంటి చీకటి. కనుక మనకి గొప్ప ధైర్యం ఏమిటనంటే మానవాళి పాపమంతా కూడా యేసు ప్రభు శిలువలో భరించాడన్నదే మన ధైర్యం. దేవునికి స్తోత్రం. కనుక మనం ఏం చేయలేం దాని విషయం. ఒక చిన్న విషయం చెప్తాను. మానవులు ఏ జాతి ఏ కులానికి చెందినవారైనా ఏ దేశానికి చెందినవారైనా ప్రతి మానవుడు పుట్టుకతోనే పాపపు స్వభావంతో పుడతాడు. జాగ్రత్త వినాలి. ఇప్పుడు పుట్టుకతోనే పాపపు స్వభావంతో పుడతాడు. ఈ పాపపు స్వభావం ఎవ్వరు తీసేసుకోలేరు తమకు తాముగా. కానీ ఒకే ఒక్క పద్ధతి ద్వారా ఈ పాప స్వభావాన్ని తొలగించుకోవచ్చు మనం. అదేంటంటే మనం చచ్చిపోతే పాపం కూడా చచ్చిపోద్ది, పాపపు స్వభావం కూడా చచ్చిపోద్ది. అదొకటే పద్ధతి. నన్ను నేను చంపేసుకున్నాను అనుకోండి, నేను చస్తాను, నాతో పాటు ఆ పాపపు స్వభావం కూడా చచ్చిపోద్ది. కానీ ఇప్పుడు అది పరిస్థితి. ఒకవేళ నాలో ఉన్నటువంటి పాపపు స్వభావాన్ని నేను చంపాలనే ఉద్దేశంతో నన్ను నేను ఆత్మహత్య చేసుకున్నాను అనుకోండి, ఉపయోగం ఏముంది? నేను చచ్చిపోతున్నా, నా పాప స్వభావం చచ్చిపోతుంది, కానీ మళ్ళీ నేను జీవించలేను కదా, దానివల్ల ఉపయోగం ఏం లేదు కదా. అందుకని యేసుప్రభు ఏం చేశాడంటే నువ్వు చావాల్సిన పని లేదన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. నేను నీ పాపపు స్వభావాన్ని నేను భరిస్తానన్నాడు. శిలువలో దాన్ని నేను చంపేస్తానన్నాడు. చంపేసి నేను 3వ దినాన్ని లెగిస్తానన్నాడు. కనుక ఎవరైతే నన్ను అంగీకరిస్తారో వారికి నా స్వభావాన్ని ఇస్తానన్నాడు. దేవునికి స్తోత్రం. కనుక ఈ రీతిగా దేవుడు మన పాప స్వభావాన్ని శిలువలో కొట్టేశాడు. రోమీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 6వ వచనం చూడండి దయచేసి. ఏమనగా మనమికను పాపమునకు దాసులము కాకుండుటకు పాప శరీరము నిరర్ధకమగునట్లు మన ప్రాచీన స్వభావమును ఆయనతో కూడా సిలువ వేయబడినని. చూసారా ఎంత బ్యూటిఫుల్ గా రాశాడో. మన ప్రాచీన స్వభావం ఏమైంది? ఆయనతో కూడా సిలువ వేయబడింది. దట్స్ వాట్ ఇట్ ఈస్. కనుక ఈ చీకటి దేనికి సాదృశ్యం? మానవుల యొక్క పాపమునకు సాదృశ్యం. యేసు ప్రభు సిలువలో చనిపోయినప్పుడు మానవుల పాపమును భరించినవాడు అనే మాట మనం జ్ఞాపకం చేసుకుంటాం. ఇందులో అనుమానం ఏం లేదు. వెరీ క్లియర్గా దేవుని వాక్యం ఇక్కడ మనకి బోధిస్తున్నటువంటి విషయం. చీకటి
పాపంతో సమానం. అయితే ఇంకో చక్కని సంఘటన ఐగుప్తులో జరిగిన ఒక సంఘటన మీకు జ్ఞాపకం చేయాలని ఇష్టపడుతున్నాను. నిర్గమాకాండం 10వ అధ్యాయం తీయండి దయచేసి. నిర్గమాకాండం 10వ అధ్యాయం 21, 22, 23. అందుకు యెహోవా మోషేతో, ఆకాశం వైపు నీ చేయి చాపుము, ఐగుప్తు దేశము మీద చీకటి, చేతికి తెలియనంత చిక్కని చీకటి కమ్ముననెను. మోషే ఆకాశం వైపు తన చెయ్యి ఎత్తినప్పుడు ఐగుప్తు దేశం అంతయు 3 దినములు గాఢాంధకారమాయెను. 3 దినములు ఒకరినొకడు కనుగొనలేదు, ఎవడనూ తానున్న చోటు నుండి లేవలేకపోయాను. అయినను ఇశ్రాయేలుకందరికీ వారి నివాసములలో వెలుగుండెను. అసలు ఎంత అద్భుతం అండి అది. ఐగుప్తులో ఏం జరిగింది? 3 రోజులు. ఇక్కడ మనం 3 గంటలు చూస్తున్నాం, దేశమంతటా చీకటి కమ్మడం. ఐగుప్తులో 3 దినాలు చిమ్మ చీకటి. అంటే నీ చెయ్యి నీకు కనపడలేదట. ఒకని చెయ్యి వానికే కనపడనంత చీకటి దేవుడు కమ్మ చేశాడు. చేసి ఇంకా ఆశ్చర్యం ఏంటంటే ఇక్కడ ఇశ్రాయేలీ ఇళ్లలో వెలుగుందట అదే దేశంలో. కానీ ఐగుప్తీల ఇళ్లలో చిమ్మ చీకటి ఉందట. అసలు ఎంత ఆశ్చర్యం ఇది. అంటే ఇప్పుడు ఐగుప్తీ ఇండ్లు, ఇజ్రాయేల్ ఇండ్లు పక్క పక్కన ఉంటే ఒక ఇంట్లో చీకటి, ఒక ఇంట్లో వెలుగు. యేసు ప్రభుని కలిగిన వారు వెలుగుని కలిగి ఉంటారు. ఆమెన్ అనండి. ఆమెన్. అంతే, వారి యొక్క జీవితాలు వెలుగుమయమై ఉంటాయి. చీకటి బ్రతుకులు కాదు వాళ్ళే. యేసు ప్రభు లేనోడి జీవితం చీకటిమయం, అంధకారం. వాడు ఎటు వెళ్తున్నాడో ఏం చేస్తున్నాడో వాడికి తెలియదు. కానీ ప్రభుని కలిగిన వాడు వెలుగుని కలిగిన వాడు. ఆయన వెలుగుగా మన జీవితంలోకి వస్తున్నాడు. మన జీవితాన్ని వెలిగించడానికి ఆయన ఇష్టపడుతున్నాడనే మాట మనం జ్ఞాపకం చేసుకుంటాం. కనుక పాపములో జీవించువాడు, చీకటిలో జీవించువాడు, యేసుక్రీస్తునందు ఉండువాడు, వెలుగులో ఉండువాడు. అందరూ ఆమేనండి. కనుక మనము వెలుగులో ఉన్నవారం. ఈ వెలుగుని చీకటి లోకానికి మనము ప్రసరింప చేయవలసిన వారమై ఉంటున్నామని కూడా ఇక్కడ మనకి జ్ఞాపకం చేయబడుతున్నాం దేవుని బిడ్డలారా. ఇది మొదటి విషయం. ఇప్పుడు మత్తయి సువార్తకి రండి దయచేసి. మనము రెండో విషయాన్ని గమనిద్దాం. మత్తయి సువార్త 27వ అధ్యాయానికి వెళ్దాం. మత్తయి సువార్త 27వ అధ్యాయం ఇప్పుడు 51వ వచనాన్ని చదువుదాం. దేవాలయపు తెర పైనుండి క్రింది వరకు 2గా చినిగెను. చాలండి, అక్కడ ఆపండి. ఇగో ఇక్కడ తెర కనపడుతుంది కదా మీకు, ఇదే. ఈ తెర దానికి సాదృశ్యంగానే పెట్టారు. ప్రత్యక్షపు గుడారం. మీరు పాత నిబంధన చదువుతున్నప్పుడు ట్యాబర్నకల్ అంటాం మనం. ప్రత్యక్షపు గుడారంలో 3 భాగాలు ఉంటాయి. ఒకటి ఔటర్ కోర్ట్ అంటారు, బాహ్యమైనటువంటి ప్రాంగణం, ఔటర్ కోర్ట్. రెండవది ఏంటంటే హోలీ ప్లేస్, పరిశుద్ధ స్థలం. మూడవది ఏంటంటే అతి పరిశుద్ధ స్థలం. ఇప్పుడు విషయం ఏంటంటే ఈ పరిశుద్ధ స్థలానికి అతి పరిశుద్ధ స్థలానికి మధ్య ఇగో ఈ తెర ఒకటి ఉంటుంది అనమాట, కర్టన్. ఈ కర్టన్ ఎంత పెద్దదంటే 60 అడుగులు ఎత్తు ఉంటుంది, 30 అడుగులు వెడల్పు ఉంటుంది. ఇది చాలా చిన్న ఎత్తు కదా, 10 అడుగులు కూడా ఉండదు. 60 అడుగులు ఎత్తు, మీరు ఊహించండి ఎంత పెద్దగా ఉంటుందో. అలాగే 30 అడుగులు వెడల్పు ఉంటుంది కర్టన్. ఒకటే కర్టన్, 2 కాదు, ఒకటే పీస్. అది 2 ఇంచుల థిక్నెస్ ఉంటుంది అనమాట. దానికి 2 ఇంచులు ఉంటుంది థిక్నెస్. అంత థిక్గా ఉంటుంది అనమాట. చించడం కష్టం, దాన్ని కత్తెరతో కోయడం కూడా కష్టమే. విషయం ఏంటంటే వాళ్ళు ఏం చెప్తారంటే 300 మంది యాజకులట దాన్ని ఎత్తి పైన కడతారట. అంటే అంత బరువు ఉంటుంది అనమాట. 300 మంది యాజకులు ఎత్తి కట్టాలి దాన్ని. అది ఆర్డినరీగా చిన్నగదు, కత్తెర పెట్టి కూడా కోయలేరు ఎవరు. విషయం ఏంటంటే ఈ పరిశుద్ధ స్థలంలోనికి యాజకుడు వెళ్తాడు. రోజు వెళ్ళొచ్చు, తొందర ఏం లేదు. కానీ అతి పరిశుద్ధమైన స్థలంలోనికి ప్రధాన యాజకుడు వెళ్తాడు. ఆ ప్రధాన యాజకుడు సంవత్సరానికి ఒక్కసారే వెళ్తాడు. ఎందుకు వెళ్తాడు? మానవుల యొక్క పాపము నిమిత్తమై ప్రాయశ్చిత్తంగా అక్కడ అర్పణ చేయడానికి వెళ్తాడు, రక్తం చిందించడానికి వెళ్తాడు, వాళ్ళ నిమిత్తమై ప్రార్థన చేస్తాడు. అంత మాత్రమే కాదు, తన నిమిత్తం కూడాను ప్రాయశ్చిత్తంగా అక్కడ రక్తాన్ని చిందిస్తాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక
9వ అధ్యాయంకి రండి. ఒక చిన్న మాట మీకు జ్ఞాపకం చేసి ఇంకొంచెం వివరణ ఇస్తాను, దాని గురించిన వివరణ మీకు ఇస్తాను. 9వ అధ్యాయం 7వ వచనం. సంవత్సరంలో ఒక్కసారి మాత్రమే ప్రధాన యాజకుడు ఒక్కడే రక్తము చేత పట్టుకొని రెండవ గుడారంలోనికి ప్రవేశించును. ఇప్పుడు రెండవ గుడారం అంటే ఏంటంటే అతి పరిశుద్ధమైన స్థలం. ఇది రెండవ గుడారం అంటారు అన్నమాట. మొదటి గుడారం అంటే పరిశుద్ధమైన స్థలం. ఇప్పుడు రెండవ గుడారంలోనికి ప్రవేశించను అంటే ఎక్కడ ప్రవేశించను? అతి పరిశుద్ధ స్థలం. ఇప్పుడు ఇప్పుడు తర్వాత చదవండి. ఆ తర్వాత ఆ రక్తము తన కొరకును ప్రజల అజ్ఞాన కృతముల కొరకును అతడు అర్పించు. చూసారా, ఆ రక్తం ఎవరి కొరకు అర్పిస్తున్నాడు? తన కొరకు ఫస్ట్ ఆఫ్ ఆల్, ఆ తదుపరి ప్రజలందరి కొరకు అర్పిస్తున్నాడు. కనుక ఇప్పుడు దీని అర్థం ఏంటి అంటే ప్రధాన యాజకుడు కూడాను పాపే. ఇప్పుడు మీరు సిఎస్ఐ పాస్టర్లు కానీ లూథరన్ పాస్టర్స్ కానీ క్యాసెక్ వేసుకుంటారు కదా, తెల్లంగి చూసారా, వేసుకొని వాళ్ళు ఏం చేస్తారంటే గర్డల్ అంటారు, ఒక తాడు కట్టుకుంటారు నడుముకి, నల్ల తాడు, దాన్ని గర్డల్ అంటారు. ఆ తాడు దేనికి సూచన అంటే ఈ ప్రధాన యాజకుడు నడుముకి తాడు కట్టుకొని ఆ తాడు బయట వరకు వస్తుంది అనమాట, పొడుగ్గుంటుంది ఆ తాడు. అతడు అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళినప్పుడు ఈ ప్రధాన యాజకుల్లో ఏదన్నా పాపం ఉంటే వాడు అక్కడే పడి చనిపోతాడు. ఆ శవాన్ని తీసుకురావడానికి ఎవరు కూడా లోపలికి వెళ్ళడానికి లేదు. ఎవరన్నా లోపలికి వెళ్తే వాళ్ళు చనిపోతారు. అందుకని ఏం చేస్తారంటే ఈ ప్రధాన యాజకుడు వేసుకున్నటువంటి అంగి ఏఫోద్ అంటారు, దానికి గంటలు ఉంటాయి. అతడు తిరిగి అక్కడ ఆ అర్పణ చేస్తున్నప్పుడు ఆ గంటలు మోగుతుంటాయి అన్నమాట, శబ్దం వినపడుతూ ఉంటుంది అన్నమాట. అతడు అక్కడ పూజ చేస్తున్నప్పుడు, ప్రార్థన చేస్తున్నప్పుడు, ఆ అర్పణ అర్పిస్తున్నప్పుడు గంటలు వినపడతా ఉంటాయి. ఇప్పుడు ఒక దశలో గంటలు వినపడడం ఆగిపోయి మౌనంగా ఉందంటే అతడు పడి చనిపోయాడు అనమాట. అప్పుడు ఏం చేస్తారంటే ప్రూఫ్ కోసం ఆ తాడు లాగుతారనమాట. ఒకసారి లాగి చూస్తారన్నమాట, ఏం కుయ్యలేదు కాయలేదంటే మనిషి పోయాడని అర్థం అనమాట. అప్పుడు బయటికి లాగేస్తారన్నమాట, ఆ శవాన్ని బయటికి ఆ తాడుతో లాగేస్తారన్నమాట. కనుక ప్రధాన యాజకుడు ప్రజల తరపున రక్తం చిందించడానికి వెళ్తున్నప్పటికీ తాను కూడా పాపే, తన నిమిత్తం కూడా రక్తాన్ని చిందించుకోవడానికి వెళ్ళవలసిన వాడై ఉంటున్నాడు. ఇప్పుడు పాత నిబంధన మీరు చూడండి, పాత నిబంధనలో పద్ధతి ఏమిటంటే ఎవ్వరు కూడా డైరెక్ట్గా అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళే అర్హత లేదు, ఎవరికి లేదు. నేను పాపం చేస్తే ప్రధాన యాజకుని దగ్గరికి వెళ్ళి నేను ఒక పావురాన్నో ఒక పశువునో ఏదో ఇచ్చి ఆయనకి నా తరపున అక్కడ బలి అర్పణ చేయమని చెప్తాను నా పాపాల నిమిత్తమై. ఆయన వెళ్తాడు నా తరపున, నేను వెళ్ళటానికి నాకు అర్హత లేదు. అది పాత నిబంధన యొక్క నియమం, గుర్తుపెట్టుకోండి దేవుని బిడ్డల. ఇప్పుడు ఆశ్చర్యం ఏంటంటే ఇది చాలా చక్కని లింక్ అన్నమాట. ఇప్పుడు మనం చూసే లింక్ ఏంటంటే ఇక్కడ యేసు ప్రభు శిలువలో చనిపోగానే జరిగిన ఒక గొప్ప సంఘటన ఏమిటనంటే దేవాలయంలో తెరట నడిమికి చినిగిపోయింది. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. అంటే అర్థం ఏంటంటే ఇది మొదలుకొని యేసు ప్రభు చనిపోయిన తర్వాత ఇది మొదలుకొని ఇక ప్రధాన యాజకుడు ఒక్కడే కాదబ్బాయ్, అందరికీ ద్వారం తెరబడింది అంటున్నాడు. దేవునికి స్తోత్రం. దేవుని సన్నిధికి రావడానికి ప్రతి ఒక్కరికి ద్వారం తెరవబడిందనమాట. అంటే మన ప్రధాన యాజకుడైనటువంటి యేసు ప్రభు మానవులందరి కొరకు ఒక్కసారే తాను బలిగా అర్పించుకొని అందరి కొరకు ఒక్కసారే తన రక్తాన్ని చిందించేశాడనమాట. దేవునికి స్తోత్రం. అందుకని మనకి మార్గం ఏర్పరచబడింది. అందుకని ఈ రోజున డైరెక్ట్గా ఎవరికి వాళ్ళే దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థన చేసుకుంటున్నాం. మీరు 5 గంటలకు వచ్చి ఎందుకు ప్రార్థన చేస్తున్నారు? ఒక్కళ్ళే. మీరు ఎందుకు పాస్టర్ గారి ద్వారా ప్రార్థన చేయడం లేదు? ఈవిడ పాస్టర్ గారి ద్వారా ఏం లేదు. ఇక్కడ పాస్టర్ గారిని ప్రార్థన చేయమని అడగడం తప్పేం కాదు, అడగొచ్చు. కానీ నా తరపున పాస్టర్ గారు చేస్తేనే ప్రభు వింటాడు అనుకోవడం తప్పనమాట. నేను కూడా స్వయంగా దేవుని దగ్గరికి వెళ్ళడానికి మార్గము సరళం చేయబడింది. నాకు కర్టన్ తెగిపోయింది, ఇప్పుడు చినిగిపోయింది, ఆ తెర చినిగిపోయింది. దేవుడు మార్గాన్ని ఏర్పాటు చేశాడు. ఈ తెర దేనికి సాదృశ్యంగా పెట్టాడంటే హెబ్రీలకు రాసిన పత్రిక తీయండి. ఇప్పుడు చక్కని మాట మీకు జ్ఞాపకం చేస్తాను. 10వ అధ్యాయం, హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం చూడండి, 19వ వచనం 20వ వచనం.
సహోదరులారా, ఆ. యేసు మన కొరకు ఆ. ప్రతిష్ఠించిన మార్గమున ఆ. అనగా నూతనమైనదియు ఆ. జీవము గలదియు ఆ. ఆయన శరీరం అను త్వర ద్వారా ఆ. ఏర్పరచబడినదియునైన మార్గమున ఆ. ఆయన రక్తం వలన పరిశుద్ధ స్థలమునందు ప్రవేశించుటకు ఆ. మనకు ధైర్యము కలిగి ఉన్నది. గనుకను చూసారా, ఒక నిమిషం ఆకండి. అక్కడ ఎంత చక్కని మాట ఇక్కడ రాయబడిందంటే, ఆయన రక్తము వలన, తర్వాత పై మాట, ఆయన శరీరమును తెర ద్వారా ఏర్పరచబడిన మార్గం. చూసారా ఎంత చక్కని మాట అది. ఆయన శరీరమును తెర ద్వారా ఏర్పరచబడిన మార్గం అంటే తెర చినిగింది, శరీరము మన కోసం గాయపరచబడింది. అదనమాట. యేసు ప్రభు తన శరీరాన్ని గాయపరచుకోవడం వల్ల మన కొరకు ఆ యొక్క తెరని చించినట్టుగా, దానికి సాదృశ్యంగా దేవాలయంలో తెర చినిగిపోయినట్టుగా మనకి కనపడతాం. మార్గం ఏర్పరచబడింది దేవుని సన్నిధికి. అందుకనే ఇక్కడ 22వ వచనంలో ఏమంటున్నాడు, 21, 22లో చూసినట్లయితే, దేవుని ఇంటి పైన మనకు గొప్ప యాజకుడున్నాడు గనుకను మనస్సాక్షికి కల్మషము తోచకుండునట్లు ప్రోక్షింపబడిన హృదయములు గలవారము, నిర్మలమైన ఉదకముతో స్నానము చేసిన శరీరము గలవారమై ఉండి విశ్వాస విషయములో సంపూర్ణ నిశ్చయత కలిగి యథార్థమైన హృదయముతో మనము యథార్థ హృదయంతో మనము దేవుని సన్నిధానమునకు చేరు. చూసారా ఎంత గొప్ప ధైర్యం మనకు వచ్చేసి, ఎవరికి వాళ్లే దేవుని దగ్గరికి వచ్చేయచ్చు అనమాట. కానీ విచారం ఏంటి, ఈ రోజున క్యాథలిక్స్ ఇంకా ఈ పాత నిబంధనలోనే ఉండిపోయారు. ఫాదర్ దగ్గరికి వెళ్ళాలి, పాపాలు ఒప్పేసుకోవాలి, ఆయన చెవులో చెప్పాలి, ఆయన పోయి దేవుడికి చెప్తాడని వాళ్ళు అనుకుంటున్నారు. ఇంకా పాత నిబంధన యొక్క క్రమాన్ని పాటిస్తున్నారు వాళ్ళు. మనం ఇప్పుడు కొత్త నిబంధనలో ఉన్నాం. దేవునికి స్తోత్రం. మనకి మార్గం ఏర్పరచబడింది. ఎవరంటే వాళ్ళు దేవుని సన్నిధికి బాహాటముగా ధైర్యముగా రావడానికి దేవుడు మార్గాన్ని ఏర్పాటు చేశాడు. ఆ తెర చినుగుట ద్వారా దేవుడు మార్గాన్ని ఏర్పాటు చేసి పెట్టాడు. శిలువ మరణంలో అంత గొప్ప శక్తి ఉన్నదని మనం జ్ఞాపకం చేసుకుంటాం. హెబ్రీలో ఉన్నారు కనుక 4:16 చూడండి. హెబ్రీ పత్రికలో ఉన్నారు కనుక 4:16 గనుక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయము కొరకు కృప పొందినట్లు ధైర్యముతో కృపాసనము యొద్దకు చేరుదుము. అది చూసారా, ధైర్యముతో కృపాసనము యొద్దకు మనము చేరుదుము. కనుక మనకు గొప్ప ధైర్యం. నేను ఎవరి ద్వారానో ప్రభు దగ్గరికి రావాల్సిన అవసరత లేదు అనే మాట జ్ఞాపకం. వాళ్ళు ఏం చెప్తారంటే, కొంతమంది వ్యాఖ్యానం చేసిన వాళ్ళు, ఆ దినమట తెరతో పాటట దేవాలయపు గేట్లట వాటంతట అవే తెరుచుకున్నాయట. దేవునికి స్తోత్రం. గేట్లు కూడా తెరుచుకున్నాయన్నమాట. అందరికీ ఆహ్వానం ఇస్తూ ఆ దేవాలయపు గేట్లు కూడా తెరుచుకున్నాయట వాటంతటికి అవే. అంత గొప్ప అద్భుతం ఆ రోజున ప్రభు ఆ కార్యాన్ని చేసినట్టుగా మనం గమనిస్తున్నాం. ఇది రెండవ కార్యం, శిలువ మరణంలో జరిగిన రెండవ కార్యం. ఇక మూడో కార్యం ఏంటి? మూడో కార్యం మత్తయి సువార్త మళ్ళీ 27వ అధ్యాయం, అక్కడ మూడో కార్యం 51వ వచనం మళ్ళీ చదవండి. ఏమనుంది అక్కడ? అప్పుడు దేవాలయపు తెర పై నుండి క్రింది వరకు రెండుగా చినిగెను. అది మొదటిది. తర్వాత భూమి వణికెను. అది కావాలి. నెక్స్ట్ ఏం జరిగిందన్నాను? భూమి వణికెను. దిస్ ఇస్ కాల్డ్ ఎర్త్ క్వేక్. భూకంపం జరిగిందనమాట. భూకంపం వచ్చింది అక్కడ. భూమి వణికెను అనుంది, బండలు బద్దలాయను అని. ఈ రెండు కలిపి చదువుకోవాలి ఇప్పుడు మనం. భూమి వణికెను, బండలు బద్దలాయను. పెద్ద పెద్ద రాక్స్ అవి పగిలిపోయినాయట యేసు ప్రభు చనిపోవడం వల్ల. ఏమిటి అసలు దీనికి ఏంటి సాదృశ్యం ఏంటి? మీరు ఇంకొక మాట యోబు గ్రంథానికి రండి దయచేసి. అక్కడ 2 మాటలు మీకు జ్ఞాపకం చేస్తాను. దేవుని యొక్క ఇప్పుడు ఇక్కడ జరిగినటువంటి భూకంపం, జాగ్రత్త వినండి ఒకసారి నా వైపు చూసి. ఇక్కడ జరిగిన భూకంపం మూడిటికి సాదృశ్యంగా ఉంటుంది. మూడిటికి సాదృశ్యంగా ఉంటుంది. ఒకటేమిటనంటే దేవుని యొక్క కోపానికి సాదృశ్యం ఫస్ట్. రెండవది దేవుని యొక్క విచారానికి సాదృశ్యం. మూడవది దేవుని యొక్క శక్తికి సాదృశ్యంగా ఉంటుంది. గొప్ప శక్తికి సాదృశ్యంగా ఉంటుంది అన్నమాట. ఆయన బాధ కలిగింది, ఆయన కోపం వచ్చింది, ఆయన శక్తిని ప్రదర్శించుకున్నాడు అనడానికి సాదృశ్యంగా ఈ భూకంపం జరిగినట్టుగా మనం చూస్తున్నాం. ఆయన శక్తి అంత గొప్పది. దేవుడు సర్వశక్తిమంతుడు. ఆమెనని అందరూ. దేవుడు సర్వశక్తిమంతుడు. ఆయనకు అసాధ్యమైంది ఏం లేదు. ఏదైనా చేయగలడు ఆయన. మీరు ఒకసారి యోబు గ్రంథం తీయండి. ఇప్పుడు 9వ అధ్యాయం, యోబు గ్రంథం 9వ అధ్యాయం తీయండి. 9వ అధ్యాయం 5వ వచనం నుండి
8వ వచనం వరకు. వాటికి తెలియకుండా పర్వతములను తీసివేయవాడు ఆయనే. చూసారా, ఇది ఆశ్చర్యంగా లేదు? వాటికే తెలియకుండా పర్వతాలని తొలగించేస్తాడట. పర్వతాలు అంటే ఏంటి? ఎప్పటి నుంచో సృష్టి ఆరంభం నుండి ఉన్నటువంటి పర్వతాలు, వాటికి తెలియకుండా వాటినే తొలగించగలిగినటువంటి సామర్థ్యత కలిగిన దేవుడు మన దేవుడు. ఆ తర్వాత ఉగ్రత కలిగి వాటిని బోర్ల దోయివాడు ఆయనే. చూసారా, బోర్ల దోయివాడు ఆయనే, ఉగ్రత కలిగి అని అన్నాడు. అంటే నేను ఇందాక ఆల్రెడీ చెప్పాను మీకు, ఇది ఆయన కోపానికి సాదృశ్యంగా ఉంటుందని చెప్పి ఉగ్రత అనే మాట ఇక్కడ మనం చూస్తున్నాం. ఆయన కోపానికి సాదృశ్యంగా ఉంటుంది. తర్వాత భూమిని దాని స్థలంలో నుండి కదిలించువాడు ఆయనే, దాని స్తంభములు అదర చేయువాడు ఆయనే. ఉదయింపవద్దని ఆయన సూర్యునికి ఆజ్ఞాపింపగా అతడు ఉదయింపడు. ఆయన నక్షత్రములను మరుగుపరచును. ఆయన ఒక్కడే ఆకాశ మండలమును విశాలపరచువాడు. సముద్ర తరంగముల మీద ఆయన నడుచుచున్నాడు. ఆయన శక్తి సామర్థ్యత. ఒక మాట సెలవిస్తే సూర్యుడు ఆగిపోతాడట, ఉదయించడం మానేస్తాడట. అది ఆయనకున్నటువంటి శక్తి అలాంటిది. ఇక్కడ ప్రభు చనిపోతూనే తన శక్తి సామర్థ్యతను భూమిని వణికించుట ద్వారా కనపరుచుకున్నాడు. కనుక ఇప్పుడు మనం గుర్తించాల్సినటువంటి ఒక విషయం విశ్వాసులుగా ఏంటంటే, యేసు ప్రభు చనిపోయి లేచుట ద్వారా అది మనకెంతో ధైర్యాన్ని ఇస్తుంది. కారణం ఏంటంటే, ఆయన శక్తి సామర్థ్యత కలిగినటువంటి దేవుడిగా తను తాను సజీవుడిగా నిరూపించుకున్నటువంటి వాడని మనకు జ్ఞాపకం చేయబడుతుంది. కనుక ఆయన మన జీవితంలో ఏ కార్యమైనా చేయగలిగినటువంటి సామర్థ్యత కలిగిన వాడని మనకి ఇక్కడ జ్ఞాపకం చేయబడుతున్నది. యెహెజ్కేలు గ్రంథం తీయండి ఒకసారి. యెహెజ్కేలు గ్రంథం 38వ అధ్యాయం, పేజ్ నంబర్ 720. 38వ అధ్యాయం 20వ వచనం. 720 సముద్రపు చేపలు 20వ వచనం. సముద్రపు చేపలను ఆకాశ పక్షులను భూజంతువులను భూమి మీద ప్రాకు పురుగులన్నీ భూమి మీద నుండి నరులందరూ నాకు భయపడి వణుకుదురు. ఇక్కడ గమనించండి ఈ మాట, నాకు భయపడి వణుకుదురు. పర్వతములు నాశనమగును, కొండపేటలు పడును, గోడలన్నీ నేలన పడును. ఇది సామర్థ్యత, ఇది దేవునికున్న శక్తి. ఈ శక్తి శిలువ మరణము ద్వారా ఆయన భూకంపమును కలిగించడం ద్వారా కనపరుచుకున్నాడు. ఈ శక్తిని కనపరుచుకున్నాడు దేవుడు. కనుక ఈ రోజున విశ్వాసంగా మన జీవితంలో ఏ సమస్య మనం ఎదుర్కొంటున్నా మరి భయపడాల్సిన పని లేదు. మన దేవుడు మనతో ఉన్నాడు. ఆయన సర్వశక్తి కలిగిన దేవుడు, పరిస్థితులు మార్చగలిగిన దేవుడు, తారుమారు చేయగలిగిన దేవుడు. ఆమెనండి, పరిస్థితులు తారుమారు చేయగలిగినవాడు, ఏదైనా సాధ్యపరచగలిగిన వాడు. ప్రభువే స్వయం అన్నాడు, నాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా అని ఆయనే ప్రశ్నిస్తున్నాడు. నాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా అని. కనుక ఈ రోజున విశ్వాసిగా నువ్వు భయపడాల్సిన అవసరమే లేదు. అది ఏ పరిస్థితి అయినా కానీ ప్రభుకి అసాధ్యమైనది ఏం లేదు. కాకపోతే ఆయన కావాలని ఆలస్యం చేస్తాడు, కావాలని వెయిట్ చేస్తాడు, మన విశ్వాసాన్ని పరీక్ష చేస్తాడు. కొన్నిసార్లు మనకు కొన్ని పాఠాలు నేర్పడానికి కూడా ఆలస్యం చేస్తాడు. అంతేగాని ఆయన చేయలేక కాదు, ఆయన సాధించలే కాదు. ఇది మనం గుర్తించాల్సినటువంటి ఒక మంచి విషయం దేవుని బిడ్డలారా. ఇక లాస్ట్ చూద్దాం. మత్తయి సువార్త 27వ అధ్యాయానికి రండి. మళ్ళీ 27వ అధ్యాయం మళ్ళీ 52వ వచనం చూద్దాం. ఇప్పుడు సమాధులు తెరవబడెను, నిద్రించిన అనేక మంది పరిశుద్ధుల శరీరములు లేచెను. చాలండి, ఇక్కడ ఏం జరిగింది? సమాధులు తెరవబడేది. యేసు ప్రభు చనిపోయి లేచుట ద్వారా ఏం జరిగిందంటే చావు ఓడిపోయింది. ఈస్టర్కి ఒక పేరు ఉంది తెలుసా మీకు? ఈస్టర్ పండుగకి పునరుద్ధానమే. ఇంకొక పేరు ఏమిటంటే చావు చచ్చిన రోజు అనమాట. అది ఈస్టర్కి ఉన్నటువంటి ఇంకో పేరు ఏమిటంటే చావు చచ్చిన రోజు. యేసు ప్రభు చావుని చంపి ఆయన లేచినవాడు. దేవుని స్తోత్రం చెప్పండి. కనుక యేసునందు విశ్వాసం ఉంచిన వారికి నిత్య జీవం ఉంటుందని చెప్తున్నాడు అనమాట. చావుతో మన జీవితం అంతం కాదని చెప్తున్నాడు అనమాట. చాలామంది హైందవులు, క్రైస్తవేతరులు వాళ్ళు ఏం నమ్ముతారంటే ఈ జీవితం మరణం వరకే అని అనుకుంటారు. ఆ తర్వాత ఎవడికి తెలుసండి ఏమవుద్దో అంటారు కొంతమంది ఏమో మళ్ళీ ఏదో పునర్జన్మను గురించి మాట్లాడతారు కదా, ఇన్కార్నేషన్ గురించి మాట్లాడతారు. అదంతా ఏమి లేదు. యేసు ప్రభుని యందు విశ్వాసం ఉంచిన వాడు నిత్య జీవం కలిగిన వాడు. మరణముతో వాని జీవితం అంతం కాదు, వానికి నిత్య జీవం ఉందంటున్నాడు దేవుడు. అది 2 స్థలాల్లో ఉంటుంది. అయితే నరకంలో లేకపోతే పరలోకంలో ఉంటుంది.
ప్రతోడు లేవాల్సిందే. యేసుప్రభు మరణాన్ని జయించి లేచిన కారణాన ప్రతోడు లేవాల్సిందే. ఇక్కడ ఏం జరిగిందంటే ఎవరు లేచారంట? ఇక్కడ పరిశుద్ధులు లేచారు. అయితే ఇక్కడ మీరు కన్ఫ్యూజ్ అవ్వాల్సిందేం లేదు. చనిపోయిన వారిలో నుండి ప్రథమ ఫలం ఎవరు? యేసుప్రభే. ఫస్ట్ లేచింది ఎవరు? యేసుప్రభే. మరి ఇక్కడ ఏమని చెప్తుంది? యేసుప్రభు చనిపోయినప్పుడు సమాధులు తెరవబడి మృతులు లెగిచారని చెప్పబడుతుంది. అయితే ఇక్కడ రాయడంలో వెనక ముందు రాశాడు మత్తయి. ఎలా రాశాడో చెప్తాను, మీరు గమనించండి. ఇప్పుడు అక్కడ ఏం రాస్తుంది? 53వ వచనం గమనించండి. ఇప్పుడు వారు సమాధుల్లో నుండి బయటకు వచ్చి ఆయన లేచిన తర్వాత, ఇది మీరు గమనించాలి. అర్థమవుతుందా? అక్కడ రాయడంలో వెనక ముందైంది అంతే. ఆయన లేచిన తర్వాత వీళ్ళు లేచారు. కనుక పునరుద్ధానము చెందిన వాళ్ళలో ప్రథమ ఫలం ఎవరంటే యేసుప్రభు. ఫస్ట్ లేచింది, తనకు తానుగా చావుని జయించి లేచింది ఎవరంటే యేసుప్రభు. ఆ తదుపరి ఈ పరిశుద్ధులు లేచారు. వీళ్ళు లేచి మరి వీళ్ళ బంధువులకు కనపడి ఉంటారు, వీళ్ళ కుటుంబ సభ్యులకు కనపడి ఉంటారు, వీళ్ళ స్నేహితులకు కనపడి ఉంటారు. చాలామంది వీళ్ళని చూశారు. ఎంతో ఆనందం అది. పునరుద్ధానానికి సూచన, మనందరికీ పునరుద్ధానం ఉందని చెప్పడానికి సూచనగా వాళ్ళని దేవుడు లేపేశాడు. అలాగా లేపి అందరికి కనపరిచాడు, అందరికి కనపరిచేశాడు. చనిపోయిన వారు లెగిస్తారని చెప్పడానికి సూచన. దేవుని బిడ్డలారా, గమనించాల్సినటువంటి విషయం అది. కాకపోతే ఒక విషయం మనం గుర్తించాలి, చనిపోయిన వాళ్ళు ఎవరు కూడా మన కోసం ప్రార్థన చేయరు. జాగ్రత్తగా వినండి. చనిపోయిన వాళ్ళు ఎవరు మన కోసం ప్రార్థన చేయరు. బ్రతుకున్న మనం ఎవరం కూడా చనిపోయిన వాళ్ళ కొరకు ప్రార్థన చేయలేము. వాళ్ళ గమ్యాల్ని మార్చలేము. చనిపోయిన తర్వాత నరకంలో ఉన్నోండి పరలోకానికి తీసుకుని రాలేవు. అర్థమైందా? మారు మనిషి ఏదన్నా ఉంటే అది వాళ్ళు బ్రతుకున్నప్పుడు ఇక్కడే జరగాలి. ఆమెనండి, అంతే. చనిపోయిన తర్వాత ఇంకేం లేదు అక్కడ. రక్షణ లేదు, మారు మనసు లేదు, పాప క్షమాపణ లేదు. చనిపోయినవాడు ఎంత గొప్ప దైవజనుడైనా తన కుటుంబం కొరకు ప్రార్థన చేయలేడు. గుర్తుపెట్టుకోండి, తన సంఘం కొరకు ప్రార్థన చేయలేడు. మనకి దేవునికి ఉన్నటువంటి ఒకే ఒక మధ్యవర్తి ఎవరు? యేసుక్రీస్తు నరుడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఆయన ఒక్కడే మన కొరకు విజ్ఞాపన చేస్తున్నవాడు. అంతేగాని చనిపోయిన వాళ్ళు ఎవరు విజ్ఞాపన చేయరు అనే మాట మనం జ్ఞాపకం చేసుకుంటాం. కనుక ఇప్పుడు వీళ్ళందరూ లేచారు, మనకి పునరుద్ధానం ఉంది. అయితే మీ అందరికీ తెలుసుంటుంది, ఒకసారి యేసుప్రభు దగ్గరికి పరిసయ్యులు వీళ్ళంతా వచ్చి ఒక ప్రశ్న అడిగారు. వాళ్ళు మోషే ధర్మశాస్త్రాన్ని బాగా నమ్ముతారు, పునరుద్ధానాన్ని నమ్మారు వాళ్ళు కూడా. వాళ్ళు ఏమని ప్రశ్న అడిగారంటే, ఒక ఆమె, అప్పుడులో మోషే ధర్మశాస్త్రంలో ఉన్న రూల్ ఏంటంటే, ఒక భార్య భర్తల్లో భర్త చనిపోతే ఆ భర్త యొక్క సహోదరుడు భార్యను చేసుకోవచ్చు. అది రూలు. భర్త సహోదరుడు భార్యను చేసుకోవచ్చు. ఆయన చనిపోతే మరొక సహోదరుడు చేసుకోవచ్చు. కనుక యేసు ప్రభు దగ్గరికి వచ్చి వాళ్ళు ఏమని అడిగారంటే, ఒక ఆమె భర్త చనిపోయిన తర్వాత రెండో వాడిని చేసుకుంది, ఆడు చనిపోయిన తర్వాత మూడో వాడిని చేసుకుంది, వాడు చనిపోయిన తర్వాత నాలుగో వాడిని చేసుకుంది. ఇలాగ 7గురిని చేసుకుంది ఆమె. 7గురు చనిపోయారు, ఈమె చనిపోయింది. ఇప్పుడు వాళ్ళు అడిగిన ప్రశ్న ఏంటంటే, పరలోకంలో ఈ 7గురిలో ఎవరికేమో భార్య అవుద్దన్నారు. పరలోకంలో ఎవరికి భార్య అవుద్ది అని అడిగారు. యేసుప్రభు చాలా బ్యూటిఫుల్గా దానికి ఆన్సర్ చేశాడు. పరలోకంలో ఎవడు పెళ్ళిళ్ళకి ఇవ్వడు, పెళ్ళిళ్ళకి పుచ్చుకోడు. అంటే సంబంధాలు ఉండవు పరలోకం. గుర్తుపెట్టుకోండి. నేను మా అమ్మని చూస్తాను కానీ మమ్మీ అని పరిగెత్తుకొని వెళ్ళను. ఆ సంబంధం ఉండదన్నమాట. ప్రభు ఏమన్నాడు ఆ రోజున? అక్కడ ఈ పెళ్ళికి ఇచ్చుకోవడం పుచ్చుకోవడం ఉండదు, అందరూ దేవదూతల వలె ఉంటారన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. మనందరం కూడా దేవదూతల వలె ఉంటామంట. అందరూ అలాగే ఉంటారు. కనుక రిలేషన్షిప్స్ అనేవి ఉండవు అక్కడ. మనం గుర్తుపడతాం. ఇప్పుడు ధనవంతుడు నరకంలో నుండి ఎవరిని చూశాడు? అబ్రహామును చూశాడు. అబ్రహాము రొమ్మును ఆనుకున్న లాజర్ని చూశాడు. గుర్తుపట్టాడు. అర్థమవుతుందా? కానీ సంబంధాలు ఉండవు. సంబంధాలు ఉండవనే మాట ప్రభు మనకి వాళ్ళకి ఇచ్చిన జవాబులో దేవుడు మనకి జ్ఞాపకం చేశాడు. అయితే ఇప్పుడు మనకి నిజంగా పునరుద్ధానం ఉందా అనేది ప్రశ్న. ఇప్పుడు ఈ సమాధుల్లో నుంచి మృతులు లెగిశారు, బాగానే ఉంది, మంచి ఆలోచన ఇది. కానీ ఇప్పుడు మీరు ఒక మాట చూడండి. అంటే మనకి యేసు ప్రభు ఈ భూమి మీద ఉన్నప్పుడు లాజర్ని లేపాడు, బాగానే ఉంది. ఆ నాయీను గ్రామంలో విధవరాలి కుమారుని లేపాడు, బాగానే ఉంది. ఆ తదుపరి యాయీరు కుమార్తెను కూడా లేపాడు, చనిపోయిన వాళ్ళని లేపాడు, బాగానే ఉంది.
కానీ ఇప్పుడు తమకు తాముగా చనిపోయిన వాళ్ళు లేవడం, వాళ్ళకి పునరుద్ధానం కలిగి ఉండడం అనేది ఎలాగ సాధ్యం అనేది కూడా మనం ఆలోచన చేస్తున్నాం. ఒకసారి మీరు కొలస్సీలకు రాసిన పత్రిక తీయండి. ఓ చక్కని మాట, ఓ చక్కని ఆధ్యాత్మికమైన సత్యాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 18వ వచనాన్ని గమనించండి దయచేసి. సంఘము అనే శరీరమునకు ఆయనే శిరస్సు. ఇప్పుడు ఒకసారి అందరు వినండి. ఆయన ఎవరట? శిరస్సు. సంఘం ఎవరు? శరీరం. ఈ శరీరానికి శిరస్సు ఎవరు? యేసు ప్రభు. ఇది గుర్తుపెట్టుకోండి ఫస్ట్. ఓకే, శరీరం ఒకటి ఉంది, అది సంఘం. శిరస్సు యేసు ప్రభు. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఆ తర్వాత చదవండి. ఆయనకు అన్నిటిలో ప్రాముఖ్యము కలుగు నిమిత్తము ఆయన ఆది అయ్యుండి మృతులలో నుండి లేచుటలో ఆది సంభూతుడు ఆయన. ఇదంతా పెద్ద పెద్ద టర్మినాలజీ, తెలుగు పదజాలం మనకు అర్థం కాదు కొన్నిసార్లు, బైబిల్ పదాలు. ఆది సంభూతుడు అని అంటే ఏంటనంటే మొదటిగా పుట్టినవాడు అని అర్థం అన్నమాట. ఆది సంభూతుడు అంటే ఫస్ట్ బార్న్ అని అంటారు, మొదటిగా పుట్టినవాడు అని అర్థం అన్నమాట. ఇప్పుడు ఆశ్చర్యం ఏంటంటే మృతుల్లో నుండి లేచుటలో ఫస్ట్ బార్న్ అని అన్నాడు. అసలు పౌలు గారు చక్కని ఒక అంటే ఆలోచన మీరు గమనించాలి. ఈ పునరుద్ధానం అనేది పుట్టుకతో పోల్చాడు పౌలు. యేసు ప్రభు యొక్క పునరుద్ధానం పుట్టుకతో పోల్చాడు. ఫస్ట్ బార్న్ అని అన్నాడు ఆయన. మృతుల్లో నుండి లేచుటలో ఆది సంభూతుడు ఆయన అని అన్నాడు. అంటే అర్థం ఏంటి? కొంచెం ఈ ఎగ్జాంపుల్ కొంచెం క్రూడ్గా ఉండొచ్చు, కానీ మీకు బాగా అర్థమవుద్ది కనుక చెప్తున్నాను, మీరు క్షమించాలి. ఇప్పుడు స్త్రీలు కాన్పు జరిగే టైంలో, గర్భిణీ స్త్రీలు కాన్పుకని హాస్పిటల్కి వెళ్ళినప్పుడు, ఇప్పుడు ఎవరు నార్మల్ డెలివరీ చేయట్లేదు, కోసేస్తున్నారు, కానీ ఒకప్పుడైతే అంతా నార్మల్ డెలివరీసే కదా. ఇప్పుడు డెలివరీ జరిగేటప్పుడు లోపల నుండి శిశువు బయటకు వచ్చేటప్పుడు ఫస్ట్ ఏమొస్తుంది? తల వస్తుంది, ఆ తర్వాత బాడీ వస్తుంది కదండి. ఫస్ట్ బయటకు వచ్చేది ఏంటి? శిరస్సు, ఆ తర్వాత బాడీ, శరీరం. చూసారా, ఫస్ట్ బార్న్ అని అన్నాడు. ఈ మొదటిగా జన్మించినవాడు, మృతుల్లో నుండి లేచుటలో మొదటిగా జన్మించినవాడు. అంటే దీని యొక్క ఉద్దేశం ఏంటంటే ఎప్పుడైతే శిశు యొక్క తల బయటకు వస్తుందో మనకి ఖచ్చితంగా 100% గ్యారంటీ ఏంటంటే శరీరం కూడా బయటకు వచ్చేస్తుంది. యేసు ప్రభు శిరస్సుగా సమాధిని గెలిచి లేచాడు కనుక శరీరం, సంఘం అనే శరీరం కూడా లెగుస్తుంది. ఆమెనండి అందరూ ఒకసారి, అది గ్యారంటీ అనమాట. శిరస్సు వచ్చిందంటే శరీరం దాని అంట వచ్చేయాల్సిందే, ఇంకా ఆగదు. శరీరం కూడా దాని అంట బయటకు వచ్చేయాల్సింది. ఇది గొప్ప సత్యం అనమాట, ఆధ్యాత్మిక సత్యం అనమాట. కనుక పునరుద్ధానం ఉంది మనందరికీ. బట్ ఎక్కడ ఈ పునరుద్ధానం ఏంటిది? యోహాను సువార్త 5వ అధ్యాయం చూడండి ఇప్పుడు దయచేసి. యోహాను సువార్త 5వ అధ్యాయం 29వ వచనం. యేసు ఆయన పంపిన వాని యందు 5:29. చూసారా, మేలు చేసిన వారు జీవ పునరుద్ధానం, కీడు చేసిన వారు తీర్పు పునరుద్ధానం ఇద్దరికి ఉందండోయ్. ఇటు అవిశ్వాసులకు ఉంది, అటు విశ్వాసులకి పునరుద్ధానం ఉంది. యేసు ప్రభువును అంగీకరించి చనిపోయిన వాడు లభిస్తాడు. వాడు లేచినప్పుడు జీవ పునరుద్ధానం పొందుకుంటాడు, అంటే నిత్య జీవాన్ని పొందుకుంటాడు. అవిశ్వాసి కూడా లభిస్తాడు. వాడు లేచినప్పుడు తీర్పులోనికి వస్తాడు. వాడు లేచినప్పుడు తీర్పులోనికి వస్తాడు. మరి విశ్వాసి తీర్పులోనికి వస్తాడా? రాడు. ఎందుకని? రోమా 8:1 ఏమనుంది? క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధి లేదు. అంతే, మనకి శిక్ష లేదు, మనకి తీర్పు లేదు. దేవుడు మనకి బహుమానాలు ఇస్తాడు ఆ రోజున. కానీ అవిశ్వాసులకు తీర్పు ఉంటుంది అన్నమాట. అందరూ లెగుస్తారు. ఈ మాట మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. కనుక యేసుప్రభు పునరుద్ధానం, యేసుప్రభు చనిపోయినప్పుడు ఒక సాదృశ్యంగా జరిగింది ఏమిటనంటే సమాధులు తెరవబడ్డాయి, పరిశుద్ధులు లేచారు. యేసుప్రభు యొక్క మరణ పునరుద్ధాల ద్వారా మనందరికీ పునరుద్ధానం ఉన్నదని, మనందరికీ నిత్యజీవం సంప్రాప్తి అవుతుందని యేసుప్రభు మనకి ఎంతో చక్కగా బయలుపరిచినట్టుగా మనం గమనిస్తున్నాం. ఇది గొప్ప నిరీక్షణ మనకి. అందుకనే 1 కొరింథీ 15వ అధ్యాయం
19వ వచనంలో ఏమనుంది? 1 కొరింథీ 15వ అధ్యాయం 19వ వచనం ఏమనుంది? చూసారా ఎంత చక్కని మాట. ఇఫ్ వీ హ్యావ్ హోప్ ఓన్లీ ఫర్ దిస్ ఎర్త్ వీ విల్ బీ పిటీడ్ పీపుల్ అన్నాడు. ఈ జీవితకాలం మట్టుకే మనం నిరీక్షణ కలిగి ఉంటే దౌర్భాగ్యం అన్నమాట, ఎంతో దౌర్భాగ్యం. కనుక మన నిరీక్షణ ఏంటంటే ఇక్కడ వరకు కాదండి, ఆ తర్వాత జీవితం మన నిరీక్షణ. నిరంతరము యేసుతో ఉండబోతున్నాం. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఒక దినాన్ని అట్టి గొప్ప కార్యం సిలువలో జరిగింది. నిత్య జీవం తన ప్రజలకు ఇచ్చేటువంటి కార్యాన్ని దేవుడు చేసి పెట్టాడు మనందరి కోసం. ఎంత గొప్ప మాట. ఇప్పుడు జరిగిన 4 సంఘటనలు చెప్పండి ఒకసారి. ఏంటది? మొదటిగా చీకటి కమ్మెను, రెండోది దేవాలయపు తెర చినిగెను, మూడోది భూకంపం వచ్చింది, బండలు బద్దలైపోయినాయి, నాలుగోది సమాధులు తెరబడ్డాయి, మృతులు లేచారు, పరిశుద్ధులు లేచారు కదా. ఇది గొప్ప సంగతి. ఇదంతా చూసినప్పుడు మత్తయి సువార్త 27లో మనం గమనిస్తే 54వ వచనం గమనించండి. 27:54 చాలండి. ఏంటంట, నువ్వు అంతా కలిపి చదివేసావు తల్లి. ఏంటంట, కావలి ఉన్నవారు ఏం చేశారు? భూకంపమును జరిగిన కార్యములన్నిటినీ చూచి. ఈ రెండు వేరన్నమాట. భూకంపము ప్లస్ జరిగిన కార్యములన్నిటినీ చూచి ఏమని చెప్పారు? నిజముగా ఈయన దేవుని కుమారుడు. బైబిల్లో మీరు గుర్తించాల్సిన ఒక విషయం ఏంటంటే, వేర్ ఎవర్ దెర్ ఇస్ ఎ వర్డ్ కాల్డ్ సన్ ఆఫ్ గాడ్, దేవుని కుమారుడు అంటే దేవుడే అని అర్థం అనమాట, కుమారుడు అని కాదు. ద సన్ ఆఫ్ గాడ్ ఈజ్ ఈక్వల్ టు గాడ్ అదనమాట. ఇది బైబిల్ అర్థం. అది దేవుని కుమారుడు అంటే దేవుడే అని అర్థం అనమాట. కనుక ఈయన నిజముగా దేవుడని వాళ్ళు సాక్ష్యం చెప్పారు. జరిగిన సంఘటనలన్నీ చూసిన తర్వాత వాళ్ళంతా అన్ని జనులే, కానీ వాళ్ళు ప్రభువు నిజంగా దేవుడని ఒప్పేసుకున్నారు, యేసు దేవుడని ఒప్పేసుకున్నారు. మరి మన సంగతి ఏంటి? మనం ఒప్పుకోవాలి. అన్యులు నమ్మేస్తున్నారు ఈజీగా, మరి మనం నమ్మాలి. మనకు గొప్ప నిరీక్షణ ఇచ్చాడు దేవుడు. ఆయన శక్తిమంతుడని నిరూపించుకున్నాడు. మన పాపాలు భరించాడు, మన పాపాలు తీసివేశాడు, మన పరిశుద్ధంగా జీవించవచ్చు. ఇప్పుడు ఆయన కలిగిన వారు ఆయన స్వభావాన్ని కలిగి ఉండొచ్చు. అది దేవుడు మనకి ఇచ్చినటువంటి గొప్ప నిరీక్షణ. మనం ఇతరుల వలె పాపపు స్వభావాన్ని కలిగి ఉండాల్సిన అవసరం లేదు. అర్థమైందా? క్రీస్తు స్వభావాన్ని మనం కలిగి ఉండాలి. ప్రేమ, క్షమాపణ, తగ్గింపు, కరుణ, దయ, ఇవన్నీ కూడా ప్రభు యొక్క స్వభావం. ఇవి మనం కనపరుస్తూ ఈ లోకములో ప్రభు కోసం మనం సాక్షులుగా జీవించవలసిన వారమంటున్నామని ప్రభు మనకి జ్ఞాపకం చేస్తున్నాడు. ఇట్టి గొప్ప కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్.